గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని అన్నారు. నెయ్యిలో 100% కల్తీ జరిగిందని చెప్పారు. ఇక నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదని అన్నారు. కమిషన్ల కోసం కకృతిపడి బోలేబాబా డైరీకి టెండర్లు ఇచ్చారని, గత టీటీడీ ఇక చైర్మన్ సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప ఖాతాలో కోట్లు వచ్చాయని, ఇక ఆ ఖాతా నుండి ఎక్కడికి వెళ్లాయో సిబిఐ వెల్లడించాలని చెప్పారు బిఆర్ నాయుడు. ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్ లో ఈ 100% కల్తీ నెయ్యి ప్రతి చోట అది ఇచ్చినటువంటి ఎక్కడ కాపీ రిపోర్ట్ లో సిట్ రిపోర్ట్ ఏదైతే చార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో త్యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దూరం నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు చార్జ్ షీట్ లో, టెండర్లో ఏమి ఇచ్చారు అన్ని వైలేషన్స్. నామ్స్ ఏవైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే నలుగురు టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము అది వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు అది వాళ్ళకే పేరు. కొన్ని కెమికల్స్తోనే ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయడం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్. ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి